నిన్ను ఇడిసి నేను పోయి చానా ఏండ్లు దాటుతున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె, నువ్వెట్లున్నవే నా తల్లి, మూల సుక్క ఒడువంగానే ఏమైతుంది బగబగ సూర్యుడు బయటకొచ్చేది, తుకతుక పొయ్యి మీద కూర ఉడికేది, సద్ది గట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది. ఎట్లున్నవే నా పల్లె, నువ్వెట్లున్నవే నా తల్లి. దేశాన్ని వదిలిపెట్టి పోయిండు మా మంత్రి. కానీ మంత్రి అసలు మంత్రులు చేయాల్సిన పనిది, ఓట్లు వేసుకొని చేయాల్సిన మంత్రులకు మనం ఓట్లు వేసిపోయి ఆడ కూర్చున్నారుగా, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మర్చిపోతే ఈ ఆడనోళ్ళు అందరూ పోయి నా పల్లె ఎట్లున్నది, నా పల్లె జనాలు ఎట్లున్నారు అని చెప్పి ఎప్పటికి ఇదే సోయి. నాకు రోజుకోసారి ఫోన్ చేస్తుండే 10 రోజులకి వెళ్ళి, అన్న ఎప్పుడు పోదామని. ఇక అందరి మీ వాళ్ళు గినే అసలు మంత్రి, మా మంత్రి సుభాష్ అన్న సభాధ్యక్షులు తన లేకపోతే ఇవాళ కాటేపల్లి మీద కాలుష్యం కాటేస్తందుకు వచ్చి కాటికి పంపించే ప్రయత్నం చేస్తుంటే మీరందరూ ఒక్కటై వాని కంపెనీని కథం పట్టించారు కదా. మీ అందరికీ దండాలు, నిజంగా చెప్తున్నా, మీ అందరికి దండాలు. మీరు స్ఫూర్తి ఇవ్వకపోతే తన కూడా నిలబడనో లేదో తెలియదు, తను ఉండడానికి ధైర్యంతో మీ అందరు కూడా ఉన్నట్టున్నారు. మీ అందరు జర బాగానే ఉన్నారని చెప్పని మా రఘుకు మాకు ఆశ పుట్టింది, మేము కూడా వద్దాం వీడికి సెలవు చూద్దాం దీని సంగతి ఏందో అని. మేము కూడా కన్నేసినాం ఇట్లా ఓ పక్క వేసేవరకు కంపెనీ వాడు బంద్ చేసుకున్నాడు. మామూలు వాళ్ళు కాదు కంపెనీ వాళ్ళు, ఆయన తప్ప ఉత్తోళ్ళు ఐళ్ళంతా మార్వాడోళ్ళు, మామూలు వాళ్ళు కాదు. మన రాజకీయ నాయకులను కొనిపడేసారు మొత్తం. కొన్నరా? ఓ తెలంగాణలో అట 1000-2000 వస్తే తాగి పంటారు, ఎవడో ఊంచితే తినేటోళ్ళు, ఎవడో ఉచ్చబొచ్చి తాగేటోళ్ళు అని బయట మనని వచ్చాడు తిడతారా మాడేటోళ్ళు. గంత పెద్దోళ్ళ కంపెనీ బంద్ అయిందంటే ఉట్టి ముచ్చట కాదు సుమా, మీ అందరికి చెప్తున్నా, చాలా పెద్ద విజయం ఇది. మీతోటి ఈ పంచాయతీ చూసి మా మీద ఆడబడతారో అని చెప్పని వేరే కంపెనీ వాళ్ళు కూడా అవి కూడా బంద్ చేసుకుంటారు మెల్లమెల్లగా.